Hello everyone, in this video I will explain you question number 5. Ayush draws on Pradham 3 bills for 6,000, 5,000 and 4,000 respectively for goods sold to Pradham. 3 bills draw చేసిండు ఎవరు ఆయుష్ అంటే ఆయుష్ ఇక్కడ డ్రాయర్ ఆన్ ప్రథమ్ పైన డ్రా చేసిన 3 బిల్స్ అంటే ప్రథమ్ ఇక్కడ డ్రా అయ్యి కాకపోతే 3 బిల్స్ 6,000, 5,000 అండ్ 4,000 రెస్పెక్టివ్లీ కదా 3 బిల్స్ డ్రా చేసిండు. ఒక బిల్ ఏమో 6,000 రూపీస్ది, ఒక బిల్ ఏమో 5,000 రూపీస్ది, ఒక బిల్ ఏమో 4,000 రూపీస్ది. ఎందుకు డ్రా చేసిండంటే ఆయన గూడ్స్ సేల్ చేసిండంట ప్రథమ్కి, మోస్ట్లీ క్రెడిట్ సేల్స్ చేసిండు కాబట్టి బిల్స్ డ్రా చేస్తున్నాడు. దీస్ బిల్స్ వర్ ఫర్ 1 month, 2 months అండ్ 3 months రెస్పెక్టివ్లీ. ఈ 6,000 రూపీస్ బిల్ ఉంది కదా 1 month క్రెడిట్ పీరియడ్ ఇచ్చాడు అనమాట, అంటే 1 month తర్వాత డబ్బులు ఇస్తాడు. 5,000 రూపీస్ బిల్ ఉంది కదా 2 months తర్వాత డబ్బులు ఇస్తాడు అనమాట ఎవరు ప్రథమ్. 4,000 రూపీస్ది 3 months తర్వాత డబ్బులు ఇస్తాడు ప్రథమ్. అంటే ఇంత క్రెడిట్ పీరియడ్ మనం అలౌ చేసినాం అనమాట. మనం అంటే ఎవరు ఇక్కడ ఆయుష్ ఇంత టైం ఇచ్చిండు అనమాట. 6,000 రూపీస్కి 1 month ఇచ్చిండు, 5,000 రూపీస్కి 2 months ఇచ్చిండు, 4,000 రూపీస్కి 3 months ఇచ్చిండు అనమాట. ద ఫస్ట్ బిల్ వాస్ ఎండార్స్డ్ టు హిస్ క్రెడిటర్ ఆదర్శ్. ఈ ఫస్ట్ బిల్ ఉంది కదా 6,000 రూపీస్ది, ఈ ఫస్ట్ బిల్లు ఎండార్స్ చేసిన అనమాట ఎవరు ఆయుష్ ఎండార్స్ చేసిన ఎవరికి ఆదర్శ్కి ఎండార్స్ చేసిన అనమాట. ఎండార్స్ చేసినప్పుడు ఎంట్రీ ఏం రాయాలి మీకు తెలుసు కదా. నెక్స్ట్ ద సెకండ్ బిల్ వాస్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ ఫర్ రూపీస్ 4,900. సెకండ్ బిల్ 5,000 రూపీస్ అన్నారు. యాక్చువల్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డిస్కౌంట్ చేసిండు ఆ బిల్ని ఎవరు ఆయుష్ ఎంతకి 4,900కి. బిల్ డిస్కౌంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్, అదే ఆయుష్ బుక్స్లో బ్యాంక్ అకౌంట్ ఎటార్, డిస్కౌంట్ అకౌంట్ ఎటార్, 2 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఆ ఎంట్రీ రాయాలి. అండ్ థర్డ్ బిల్ వాజ్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్కి 2 ఎంట్రీస్ వస్తాయని చెప్పిన. ఫస్ట్ వన్ ఏంది బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ ఎటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. నెక్స్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎటార్ టు బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. ఈ 2 ఎంట్రీస్ వస్తాయి. ఆన్ ద డ్యూ డేట్స్ ఆల్ ద బిల్స్ వర్ డ్యూలీ మెట్ బై ప్రథమ్. డ్యూలీ మెట్ అంటే ఏం లేదు హానర్డ్ అనమాట. హానర్ని మెట్ అన్న హానర్ అన్న ఒకటే, డ్యూలీ మెట్ అన్న హానర్ అన్న అన్ని బిల్స్ హానర్ అయినాయి అంట. నెక్స్ట్ హానర్కి కూడా ఎంట్రీ చేయాలి. పాస్ జనరల్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆయుష్, ప్రథమ్ అండ్ ఆదర్శ్. ఆయుష్ ఏమో డ్రాయర్, ప్రథమ్ ఏమో డ్రాయి, ఆదర్శ్ ఏమో ఎండార్సీ. సరే చూద్దాం ఎంట్రీస్. ఫస్ట్ ఒక్కరు బుక్లో రాద్దాం. ఫస్ట్ ఆయుష్ బుక్లో ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ రాద్దాం. ఓకే, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆయుష్ అంటే ఆయుష్ ఎవరు ఇక్కడ డ్రాయర్ బుక్స్లో ఎంట్రీస్ రాస్తున్నాం మనం. ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ డేట్స్ ఇవ్వలే కదా ఈ క్వశ్చన్లో, డేట్స్ ఇవ్వలే కాబట్టి డేట్ కాలం ఎంటీ ఉందన్నమాట. నేను కూడా డేట్స్ ఏం రాయలేదు. సో ఫస్ట్ ఎంట్రీ మనం సేల్స్ చేసినాం కదా ఎవరికి గూడ్స్ సోల్డ్ టు ప్రథమ్, కాకపోతే 3 సేల్స్ చేసినాం మనం. 3 ఎంట్రీస్ అలా డిఫరెంట్గా రాయొచ్చు, ఒకటే ఎంట్రీలో కంబైన్ చేసి కూడా మనం రాయొచ్చు అనమాట. సో 6,000, 5,000 ప్లస్ 4,000 నేను కంబైన్ చేసి ఒకటే ఎంట్రీలో రాసేస్తున్నా 3 ఎంట్రీస్. ఎందుకని సేల్స్ చేసినప్పుడు ఎంట్రీ ఏం రాస్తాడు డ్రాయర్ డ్రాయి టు సేల్స్ రాస్తాడు. ప్రథమే కదా డ్రాయి టు సేల్స్ 15,000. నెక్స్ట్ బిల్ డ్రా చేసినందుకు ఎంట్రీ రాయాలి కదా. బిల్ డ్రా చేసినందుకు ఎంట్రీ ఏంది బిల్ రిసీవబుల్ టు డ్రాయి కదా, అదే రాస్తాడు బిల్ రిసీవబుల్ టు డ్రాయి అంటే ప్రథమ్ 15,000. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ ఇక్కడ చూడండి దీస్ బిల్ 1,1,2. ద ఫస్ట్ బిల్ వాస్ ఎండార్స్ టు హిస్ క్రెడిటర్ ఆదర్శ్. బిల్ ఎండార్స్ చేసినప్పుడు ఎవరు డ్రాయర్ ఎంట్రీ ఏం రాస్తాడు ఎండార్సీ టు బిల్స్ రిసీవబుల్ రాస్తాడు. ఏ బిల్లు ఫస్ట్ బిల్ అంటే 6,000 రూపీస్ బిల్ కదా. ఫస్ట్ బిల్ అంటే ఇదే కదా. ఇక్కడ చూడండి ఫస్ట్ బిల్లే ఎండార్స్ చేసిన, అన్ని బిల్స్ కాదు 3 బిల్స్ కాదు, ఫస్ట్ బిల్లే ఎండార్స్ చేసిన అనమాట. సో ఎంట్రీ ఏం రాయాలి ఎండార్సీ టు బిల్స్ రిసీవబుల్. ఎండార్సీ పేరు ఏం పేరు ఆదర్శ్, అది రాసింది ఆదర్శ్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్. నెక్స్ట్ సెకండ్ బిల్ ఏం చేసింది ద సెకండ్ బిల్ అంటే ఇది 5,000 రూపీస్ బిల్ డిస్కౌంట్ చేసింది బ్యాంక్కి. డిస్కౌంట్ చేసినప్పుడు డ్రాయర్ ఏం ఎంట్రీ అసలు బిల్ డిస్కౌంట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎటార్, డిస్కౌంట్ అకౌంట్ ఎటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అది రాసిన బ్యాంక్ అకౌంట్ ఎటార్, డిస్కౌంట్ అకౌంట్ ఎటార్ టు బిల్స్ రిసీవబుల్. 5,000 రూపీస్ బిల్లు బ్యాంక్ దగ్గర ఎంత డిస్కౌంట్ చేసింది 4,900కి డిస్కౌంట్ చేసింది, అంటే 100 రూపీస్ డిస్కౌంటే కదా. డిస్కౌంట్ అలా చేసింది కదా బ్యాంక్కి, అది రాసింది బ్యాంక్ అకౌంట్ అయితే 4,900, డిస్కౌంట్ అకౌంట్ 100 రూపీస్, బిల్ రిసీవబుల్ 5,000. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎంతైతే బ్యాంక్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ అన్న దగ్గర మనం బ్యాంక్ పక్కన అమౌంట్ రాస్తాం, బిల్ రిసీవబుల్ ఎంత బిల్ అది యాక్చువల్గా 5,000 రూపీస్ బిల్ కదా, డిఫరెన్స్ అమౌంటే డిస్కౌంట్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఇట్లానే అడుగుతారు క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది అనమాట 3 బిల్స్ 2 బిల్స్ అని చెప్పేసి. నెక్స్ట్ లాస్ట్ బిల్ ఉంది కదా 4,000 రూపీస్ బిల్లు. ఈ బిల్ ఏం చేసినాం థర్డ్ బిల్ వాస్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్కి ఎన్ని ఎంట్రీస్ ఉంటాయి మీకు ఆల్రెడీ నేను చెప్పినా కదా, గుర్తు లేకపోతే ఒకసారి చూపిస్తా. ఇక్కడ చూడండి when drawer sends bill to bank for collection 2 entries. For sending the bill సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇంకొక ఎంట్రీ ఏం రాస్తాం
బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. ఇది రాస్తాం అనమాట. ఈ 2 ఎంట్రీస్ రాయాలి కదా. ఓకే, చూడండి ఫస్ట్ ఎంట్రీ బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా 4,000 టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సెకండ్ ఎంట్రీ కూడా రాయాలి కదా. ఇక్కడ రాయడం మర్చిపోయినారు అనమాట మా స్టూడెంట్. ఇక్కడ రాయండి సెకండ్ ఎంట్రీ. ఇక్కడ రాస్తున్నా బ్యాంక్ అకౌంట్ డేటా, బ్యాంక్ని డెబిట్ చేయాలి టు బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ 4,000. ఇక్కడ నెక్స్ట్ ఎంట్రీ ఇది 2 ఎంట్రీస్ వస్తాయి కదా. మేము ఫస్ట్ ఎంట్రీ రాసింది, సెకండ్ ఎంట్రీ నేను ఇక్కడ రాసిన. మీరు నోట్స్లో క్లియర్గా రాసుకోండి. బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ ఫస్ట్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా అకౌంట్ డేటా కాదు, బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ 4,000. సార్ 4,000 సెకండ్ ఎంట్రీ ఎందుకు రాసినామంటే ఇక్కడ ఉంది కదా సెకండ్ ఎంట్రీ. ఫస్ట్ ఎంట్రీ ఏమో బిల్ సెండ్ టు బ్యాంక్ బిల్స్ ఈ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ ఏమో బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. ఈ సెకండ్ ఎంట్రీ కదా, ఇది రాయడం మర్చిపోయినారు అనమాట. నేను ఎవరైతే బుక్ తీసుకున్నానో స్టూడెంట్ది, ఆ స్టూడెంట్ రాయడం మర్చిపోయారు. నేను ఇప్పుడు రాస్తున్నాను అనమాట. అంతే, గేమ్లో నెక్స్ట్ ఎంట్రీ. సో ఇవి ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. నెక్స్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి రాస్తాం. డ్రాయి బుక్స్లో ఎన్ని ఎంట్రీస్ వస్తాయి? ఓన్లీ 1, 2, 3 ఎంట్రీస్ వస్తాయి ఆల్వేస్. ఇవన్నీ రావన్నమాట. ఓన్లీ డ్రాయర్ బుక్స్లోనే డిస్కౌంట్, ఎండార్స్, కలెక్షన్ పంపించడం ఇవన్నీ వస్తాయి అన్నమాట. డ్రాయి బుక్స్లో మాత్రం నువ్వు ఏం చేసినా సరే ఈ 3 ఎంట్రీసే వస్తాయి. ఫస్ట్ ఎంట్రీ ఏంది? పర్చేజెస్ టు డ్రాయర్ అకౌంట్. పర్చేజెస్ టు డ్రాయర్ పేరు ఏం పేరు? ఆయుష్. 15,000. సెకండ్ ఎంట్రీ ఏముంది? డ్రాయర్ టు బిల్స్ పేయబుల్. ఆయుష్ టు బిల్స్ పేయబుల్ 15,000. థర్డ్ ఎంట్రీ ఏంది? బిల్స్ పేయబుల్ టు క్యాష్ అకౌంట్. ఓకే, ఫస్ట్ అయిపోయింది, సెకండ్ ఎంట్రీ అయిపోయింది. డ్రాయర్ టు బిల్స్ పేయబుల్. లాస్ట్ ఎంట్రీ ఏంది? బిల్స్ పేయబుల్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ చూడండి లాస్ట్ థర్డ్ ఎంట్రీ బిల్స్ పేయబుల్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. నేను ఇక్కడ బ్యాంక్ అనే వర్డ్ కొంచెం యూజ్ చేసిన, క్యాష్ ఆర్ బ్యాంక్ అని యూజ్ చేసిన. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్కి 5,000 రూపీస్ డిస్కౌంట్ చేసినాం. నెక్స్ట్ బిల్స్ అండ్ బ్యాంక్ కలెక్షన్ పంపించినాం కదా. ఇవి రెండు ప్రథమ్ అనే వ్యక్తి 9,000 రూపీస్ బ్యాంక్కి పే చేయాలన్నమాట. సో ఇక్కడ క్యాష్ రాస్తే బాగుంటుంది కాబట్టి బ్యాంక్ అనే వర్డ్ యూజ్ చేసిన. సో క్యాష్ ఆర్ బ్యాంక్. నువ్వు క్యాష్ రాసినా కానీ నీకు మార్క్స్ కట్ చేయాలన్నమాట ఎగ్జామ్లో. ఏది రాసినా పర్లేదు, కాకపోతే క్యాష్ ఆర్ బ్యాంక్ అని యూజ్ బెటర్ అనమాట. ఎప్పుడు డిస్కౌంట్ ఉన్నప్పుడు క్వశ్చన్లో డిస్కౌంట్ అనే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ఏంది? ఇన్ ద బుక్స్ ఆఫ్ ముగ్గురు బుక్స్ కాదు, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆదర్శ్. ఆదర్శ్ ఎవరు? ఇక్కడ ఎండార్సీ. ఆదర్శ్లో 2 ఎంట్రీస్ వస్తాయి అనమాట. ఏ 2 ఎంట్రీస్? ఇక్కడ ఆదర్శ్కి మనం ఎండార్స్ చేసినాం కదా బిల్లు, అతనికి బిల్ రిసీవబుల్ కదా ఇది, అది రాస్తాం. ఫస్ట్ ఎంట్రీ ఏంది? బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా. ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆదర్శ్. బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు ఆయుష్ అకౌంట్. ఆయుష్ అంటే ఎవరు? డ్రాయర్ అకౌంట్. నెక్స్ట్ బిల్ హానర్ అయింది కదా, క్యాష్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అకౌంట్. డబ్బులు వచ్చేస్తాయి కదా ఆదర్శ్కి, అది రాసేస్తాడు అనమాట. క్యాష్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అకౌంట్. 3 బుక్స్లో అయిపోయినాయి అనమాట. సో క్వశ్చన్ ఫినిష్ అయిపోయింది.